శివాజీ మహారాజ్ ఓ మహోన్నత యోధుడు. భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ధైర్యవంతమైన రాజుల్లో ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని భారతదేశంలో స్వాతంత్ర ఆలోచనలు బలమైన ఆరంభం ఇచ్చింది. శివాజీ మహారాజ్ 1630లో శివనేరి కోటలో జన్మించారు. తల్లి జీజాబాయి చిన్నప్పటి నుంచి ఆయనకు ధర్మ, నీతి, సాహస గాథలు చెప్పి ఒక ధైర్యవంతమైన రాజుగా తయారు చేశారు. 16 ఏళ్ల వయసులోనే టోరు నగర్ కోటను స్వాధీనం చేసుకుని మొఘల్ పాలకులకు సవాల్ విసిరాడు. అప్పటి నుండి మరాఠా సామ్రాజ్యం జన్మించింది. అఫ్జల్ ఖాన్ మోసపూరితంగా శివాజీని చంపాలని ప్రయత్నించాడు. కానీ శివాజీ వాగ్నాగ్తో కలిసి అఫ్జల్ ఖాన్ను మట్టుపెట్టారు. ఛత్రపతి శివాజీ తన వ్యూహాలతో మొఘల్ సామ్రాజ్యాన్ని తలదన్నేలా చేశారు. తక్కువ సైన్యంతోనే భారీ విజయాలు సాధించారు. ఔరంగజేబ్ శివాజీని బంధించినప్పటికీ శివాజీ తెలివితో జైల్లో నుంచి తప్పించుకొని మరాఠా సామ్రాజ్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు. 1674లో శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం జరిపించుకొని తన ప్రజలకు న్యాయ పరిపాలన, స్వాతంత్ర, ఆత్మగౌరవాన్ని అందించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ రైతులను రక్షించేవారు. నావిక దళం ఏర్పాటు చేశారు. దోపిడీ, అన్యాయానికి తాపు లేకుండా కఠిన న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 1680లో శివాజీ మహారాజ్ పరమపదించగా ఆయన చరిత్రలో భారతదేశపు గొప్ప యోధుడిగా నిలిచిపోయారు. ఆయన ఆత్మగౌరవం, ధైర్యం భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది.